ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. గతించిన కాలమంతా దేవుడు తన ఉచితమైన కృపలో కాచి కాపాడి మరి ఒక ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా మేము ముందుకు తీసుకొచ్చిన విధానం బట్టి మొట్టమొదటిగా నా హృదయపూర్వకంగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బికాజ్ మనము ఆన్లైన్ సండే స్కూల్ స్టార్ట్ చేసి 2 months ఓవర్. అంటే మనం ఆగస్ట్ మంత్లో స్టార్ట్ చేసాం. ఆగస్ట్ సెప్టెంబర్ దేవుని కృపను బట్టి దేవుని ఆలోచనను బట్టి మనం ఈ పరిచర్యను స్టార్ట్ చేసాము. గతించిన 2 నెలలు తన ఉచితమైన కృపలో ఈ ఆన్లైన్ సండే స్కూల్ పరిచర్యను కొనసాగించడానికి దేవుడు సహాయం చేశారు. ఇది 3వ నెల, October 4th. దిస్ ఈస్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్. ఈ 3వ నెలలో దేవుడు ప్రవేశంలో పెట్టినందుకు దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ని ఆదరిస్తున్న అందరికీ కూడా నాకు సపోర్ట్గా ఉంటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రానున్న రోజుల్లో ఈ పరిచర్య బలంగా ఉండాలని, దేవుని కార్యాలు ఈ పరిచర్య ద్వారా జరగాలని మీరు ఈ ఆన్లైన్ సండే స్కూల్ పరిచర్య కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ లాగా ఈ వీక్ కూడా మనం యాక్షన్ సాంగ్, బైబిల్ క్విజ్, మెమరీ వర్సెస్, మెయిన్ టాపిక్ అన్నిటితో నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా బైబిల్, నోట్బుక్, పెన్ అన్నీ పట్టుకొని రెడీగా ఉన్నారు కదా. మనమైతే ఇప్పుడు ఆన్లైన్ సండే స్కూల్ స్టార్ట్ చేద్దాము. మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్దాం. దాని తర్వాత ప్రారంభ ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన అంటే గత 2 months నుంచి నేను చెప్తున్నాను. అగైన్ ఐమ్ రిపీటింగ్, ప్రార్థన అంటే ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయరు. బికాజ్ యు ఆర్ టాకింగ్ విత్ గాడ్. కాబట్టి మోకరించి, కళ్ళు మూసి, చేతులు జోడించి దేవునికి విధేయతగా ఉండి, ప్రభా నీవు మాతో మాట్లాడు, నీవే చెప్పు అని చెప్పి మనము కాన్సన్ట్రేట్గా ఉండి దేవునికి ప్రార్థన చేద్దాం. ఓకేనా? మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రమయ, ఆశ్చర్యకరుడ స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడగు తండ్రి స్తోత్రం, సమాధానకర్త నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. 2020 సంవత్సరంలో 9 నెలలు నీ ఉచితమైన కృపలో కాచి కాపాడి 10వ నెల మొదటి పునరుత్థాన దినాన ప్రభు ఈ రీతిగా ప్రభు మేము ఆన్లైన్ సండే స్కూల్ పరిచర్య ద్వారా కలిసి నీతో నిన్ను ప్రార్థించడానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రమయ. మేమందరం కలిసి నేను స్తుతిస్తూ ఉంటుండగా ప్రభు, నీ నామాన్ని మహిమపరుస్తూ ఉంటుండగా ప్రభు, మా ప్రార్థనలో మీరుండి ప్రభు, మీరు మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, చిన్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఈ ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ ఆది నుంచి ప్రభు మీ ఆధీనంలో ఉండి నడిపించండి. నీవే ప్రభు వారికి బోధించండి ప్రభు. వారికి ఏది అవసరమో దాన్ని తెలియచేయండి ప్రభు. మా బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వారి జ్ఞానమందు, వయసు ఎందు వర్ధిల్లే కృపను దాయిచేయండి. మా సంఘం అందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. ఏసే మా అందరికీ నూతన నెలలో ప్రవేశించి నూతన దయాకిరీటాన్ని అలంకరింపచేసినందుకు నీకు స్తోత్రమై. ఈ నెలంతా నీ కాపుదల దాయిచేయమని తండ్రి, నీ దయ కలిగిన హస్తాలకు తండ్రి మమ్మల్ని, మా కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎందుకంటే నీ చేతిలో భద్రత ఉంది, నీ చేతిలో క్షేమం ఉంది ప్రభు. నీ మహోన్నతిని చాటుని నివసించువాడే, సర్వశక్తిని నేడును విశ్రమించువాడని నీ వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి, నీ చాటులో మేము భద్రముగా ఉంటామని ప్రభు. ఏసే నీ నామము, నీ నామము దగ్గరకు మేము వచ్చి ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రమై మమ్మల్ని అందరినీ దీవించండి. అలాగే ఈ ఆన్లైన్ పరిచర్యను ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ ఆధీనంలో ఉండి నడిపించండి ప్రభు. అలాగే ప్రభు ఈ ఆన్లైన్ సండే స్కూల్ ఆది నుంచి అంతం వరకు నీవే తోడుగా ఉండి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావం నేను ఒక్క నామానికి చేపిస్తూ ఏసే పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్. ఎవ్రీ వీక్ లాగా ఈ వీక్ కూడా మనం కొత్త యాక్షన్ సాంగ్ నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపడతాం. ఇప్పుడైతే మనం యాక్షన్ సాంగ్ చూద్దాం. చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా, మన్నే తీసి
చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను ఓ దేవా నన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా నన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బాగా చేశారు కదా యాక్షన్ సాంగ్. మీరు కూడా ఈ సాంగ్ నేర్చుకోండి. ప్రతి వారం కొత్త కొత్త సాంగ్స్ నేర్పుతున్నప్పుడు మీరు కూడా నేర్చుకొని సమయం ఉన్నప్పుడల్లా పాడుతూ దేవుడి నామాన్ని మహిమపరచండి. నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మెమరీ వర్సెస్. నోట్బుక్ పెన్ పట్టుకొని అందరూ రెడీగా ఉన్నారు కదా. మీరైతే ఈరోజు డేట్ వేసుకొని ఏ వర్సెస్ చెప్పానో ఈ రోజే బుక్లో రాసుకోండి. లాస్ట్ 2 months నుంచి మనం నియర్లీ 10+ వర్సెస్ నేర్చుకున్నాము. అంటే 10 వర్సెస్ వరకు నేర్చుకొని ఉంటాము. నేను మీకు చెప్పినట్టుగా మనకి 1 year అయ్యేటప్పటికి ప్రతి ఒక్కరు 52 వచనాలు అయితే నేర్చుకుంటారు. మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ వీక్ రాసుకుందాంలే, రేపు రాసుకుందాంలే కాకుండా ఎప్పుడు ప్రోగ్రామ్ చూస్తారో అప్పుడే డేట్ వేసుకొని అప్పుడే వర్సెస్ రాసుకొని వీలైతే ఈ వారంలోనే దాన్ని బైహార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? అక్టోబర్ 1st వీక్ వర్సెస్ ఏంటో ఇప్పుడు మనం బైబిల్ ఓపెన్ చేసి చూద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ మీరు రిఫరెన్స్ అంతా అవుతుంది. లాస్ట్ 2 lines నేను చదువుతున్నాను. నేను ఏది చదివానో అది మీరు నోట్బుక్లో రాసుకోండి. సరేనా? నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. అగైన్ ఐమ్ రిపీటింగ్. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుదాం. ఐ విల్ మేక్ యూ ఏ ప్రైడ్ ఫర్ ఎవర్, ఏ జాయ్ ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్స్. నాకు 2020 ఇయర్కి ఈ వర్సెస్ ఫేవరెట్ వర్సెస్ అని చెప్తాను. బికాజ్ 2020 Jan 1st midnight 1 తర్వాత అనుకుంటా నాకు దేవుడు ఈ ప్రామిస్ ఇచ్చారు. నేను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను చేస్తానని. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ప్రామిస్. యాక్చువల్లీ ఈ వర్సెస్ గురించి మనము స్టోరీ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఏమీ అవసరం లేదు. మనము యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆ అధ్యాయం అంతా దేవుడు ఆశీర్వాదాల గురించి, యేసుప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు మన మీద ఉదయిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయని ఆ వచనాలన్నీ చెప్తూ వచ్చారు. కానీ 60లో 15లో ఉన్న మీనింగ్ ఏంటంటే నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేస్తాను అన్న ఈ వర్సెస్కి మీనింగ్ ఏంటి అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ మన జీవితంలో జరిగిందనుకోండి, అప్పుడు మనము ఇతరులకు గొప్పగా కనపడచ్చు. ప్రసన్న ఇది చేసింది అండ్ నాట్ ఓన్లీ మీ, ఎవరైనా సరే ఒక విషయంలో ఎవరికైనా మనము హెల్ప్ చేసినా లేకపోతే వాళ్ళకి సజెషన్ ఇచ్చినా ఏం చేసినా ఆ టైంకి మనం వాళ్ళకి గొప్పగా కనపడచ్చు. అంటే లైక్ ఎలా అంటే షీ హెల్ప్స్ మీ లాట్, సజెస్ట్ మీ అండ్ అలాగా మన గురించి సిచ్యువేషన్స్ బట్టి గొప్పగా చెప్తారనమాట. అంటే ఆ టైంలో మనం వాళ్ళకి ఉపయోగపడితే ఆ టైంకి మనల్ని గొప్ప చేస్తారు ఎవరైనా మనుషులు ఎవరైనా అయితే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే శాశ్వత శోభాతిశయం అంటే శాశ్వతంగా నిన్ను గొప్ప చేస్తాను.
నెక్స్ట్ది ఏంటి అంటే బహుతరములకు, ఈ ఒక్క జనరేషన్కే కాకుండా జనరేషన్స్కి నిన్ను సంతోష కారణంగా ఉంచుతాను. అంటే జనరేషన్స్కి సంతోష కారణంగా ఉంచాలి. జాయ్ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఈ జనరేషన్లో మనము కొంతమందికి హ్యాపీనెస్ తెచ్చే వాళ్ళగా ఉండొచ్చు. అంటే లైక్ మనం చేసేదాన్ని బట్టి సంతోషించేది ఎవరు? మన పేరెంట్స్, లేకపోతే మన ఇంట్లో ఉన్న వాళ్ళు, రిలేటివ్స్, మనకు తెలిసిన వాళ్ళు. ఏదైనా మన జీవితంలో జరిగితే వాళ్ళు మనల్ని బట్టి సంతోషిస్తారు. లేదు అంటే మనం వాళ్ళకి ఏదైనా హ్యాపీనెస్ తెచ్చే విషయాలు చేస్తే వాళ్ళు మనల్ని బట్టి సంతోషిస్తారు. కానీ జనరేషన్స్కి మనల్ని హ్యాపీనెస్గా ఉంచుతాను అని దేవుడు ఇక్కడైతే ప్రామిస్ చేస్తున్నాడు. లైక్ అలాంటి వాళ్ళు మన బైబిల్లో చాలామంది ఉన్నారు. ఇప్పటికీ మనము అబ్రహాం గురించి, యోసేపు గురించి, వీళ్ళందరి గురించి చదివినప్పుడు మనం ఏమవుతున్నామంటే ఒకలాంటి ధైర్యం వస్తుందన్నమాట. అబ్రహాంకి ఆ టైంలో హెల్ప్ వచ్చింది, ఇప్పుడు నాకు కూడా వస్తుంది. అంటే వాళ్ళ సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనం ఒకలాంటి హ్యాపీనెస్ తెచ్చుకుంటున్నాం. అలాంటి హ్యాపీనెస్ ఫ్యూచర్లో మన ద్వారా దేవుడు చాలామందికి ఇవ్వబోతున్నాడు. అంటే ఈ ఒక్కసారి చేసిన దేవుడు రిపీట్గా చేస్తూ ఉంటాడు అనమాట. ఇది మీరు కూడా బై హార్ట్ చేయండి. ప్రభువా ఇలాగ నన్ను ఉంచండి, అంటే ఎప్పుడు ఇతరులకు సంతోష కారణంగా నేను ఉండాలి, వారిని ఎప్పుడు బాధ పెట్టకూడదు, నా వల్ల వాళ్ళు ఎప్పుడు బాధపడకూడదు. ఫస్ట్ థింగ్, నా వల్ల వాళ్ళు ఎప్పుడు బాధపడకూడదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పటికీ నీ దృష్టిలో గొప్పగా ఉండాలి. ఇలాగ మనల్ని ఆశీర్వదించమని ఈ వర్సెస్ కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్లో వెళ్దాం. Now it's time for quiz. లాస్ట్ వీక్ క్విజ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూసి దాని తర్వాత మనం క్విజ్ క్వశ్చన్లోకి వెళ్దాం. లాస్ట్ వీక్ నేను జూనియర్స్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, దావీదు తండ్రి ఎవరు అని అడిగిన నా క్వశ్చన్కి ఆన్సర్ యెషయి. ఎస్, ఈ క్వశ్చన్కి చాలామంది ఆన్సర్ పంపించారు. చాలామంది జెస్సీ అని ఇంగ్లీష్లో కూడా పంపించారు. ఇస్ ద ఫాదర్ ఆఫ్ డేవిడ్ అనేదానికి. జూనియర్స్ నుంచి ఎంతమంది క్విజ్ క్వశ్చన్కి ఆన్సర్ చేశారంటే, బ్లెస్సీ, నిస్సి జెసిత, స్వప్న సుప్రియ, జెసికా అభిషేక్, ఎలైజా యాంజిల్, వినయ్ అండ్ హర్ష్. ఈ వీక్ చాలామంది జూనియర్స్ ఆన్సర్ చేశారు. ఇంకా అందరూ కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సీనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, హూ ఇస్ ద ఫస్ట్ సన్ ఆఫ్ డేవిడ్? దావీదు యొక్క మొదటి కుమారుడు ఎవరు అని నేను క్వశ్చన్ అడిగాను. దానికి క్లూ కూడా ఇవ్వడం జరిగింది. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో చూడమని. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 3 వర్సెస్ 1లోనే ఉంది అమ్నోను జ్యేష్ఠుడు అని. దావీదు మొదటి కుమారుడు అమ్నోను. దాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్స్ కరెక్ట్గా పంపించింది చందన్, అమృత, రాహుల్, మానస. ఈ ముగ్గురు మాత్రం సీనియర్స్ నుంచి మనకి క్విజ్ క్వశ్చన్ ఆన్సర్స్ పంపించారు. ఈ వారం క్విజ్ ఏంటో చూద్దాం. ఇవి కొంచెం కొత్తగా ఇవ్వాలని నేను ఆలోచన చేస్తున్నాను. ఫస్ట్ అయితే సీనియర్స్ క్వశ్చన్ చూద్దాము. సీనియర్స్లో నుంచి ఒక పార్ట్ జూనియర్స్ తీసుకొని చేయాలి కాబట్టి ఫస్ట్ సీనియర్స్ క్వశ్చన్ చూద్దాము. దిస్ ఇస్ మ్యాచ్ ద ఫాలోయింగ్, సింపుల్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాను. 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 6 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ 1కి ఏది మ్యాచ్ ద ఫాలోయింగ్ అవుతుంది 1A అని చెప్పి, అలాగా 6కి మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ రాసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఈస్ ద క్విజ్ క్వశ్చన్ ఫర్ సీనియర్స్. క్లియర్గా చూడండి, అక్కడ ఏం రాస్తుంది? కయీను, హెబేలు, పౌలు, సీమోను, పేతురు, మత్తయి. ఇటువైపు ఇండెక్స్లో ఇలా రాస్తుంది. అటుపక్క ఇండెక్స్లో భూమిని సేద్యపరచువాడు, చర్మకారుడు, గొర్రెల కాపురి, జాలరి, సుంకరపు గుర్తుదారుడు. ఇలాగ ఇక్కడ 6 రాస్తున్నాయి. ఈ 6కి మీరు మ్యాచ్ చేసి ఆన్సర్ మీరు కింద కామెంట్ సెక్షన్లో చేయండి. దిస్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ సీనియర్స్. జూనియర్స్ క్వశ్చన్ ఏంటంటే, సేమ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. మీరు 3టికి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేస్తే సరిపోతే. సీనియర్స్ 6 చేస్తారు, మీరు 3టికి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి. మీ క్వశ్చన్ ఏంటంటే, కయీను, పేతురు, సౌలు. దానికి పక్కన మేము ఇచ్చినది మీరు చూసి ఈ 3టికి మీరు ఆన్సర్ చేస్తే సరిపోద్ది. కేన్, పీటర్ అండ్ సౌల్. ఈ 3టికి దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ జూనియర్స్. జూనియర్స్ క్వశ్చన్ ఇది, సీనియర్స్ క్వశ్చన్ ఇది. ఇప్పుడైతే మనము మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాము.
మెయిన్ టాపిక్. లాస్ట్ 2 monthsగా మనం మెయిన్ టాపిక్లో రోజుకి ఒక్కొక్క టాపిక్ గురించి నేర్చుకుంటున్నాము. నేను లాస్ట్ 8 weeks నుంచి మీకు 8 టాపిక్స్ అయితే చెప్పాను. ప్రేయర్ లైఫ్ గురించి, సాల్వేషన్ గురించి, ఎవరిని ఎక్కువగా ఇష్టపడాలి, దేన్ని ఇష్టపడాలి, ఇలాగ మీకు 8 టాపిక్స్ అయితే నేర్పించాను. మీరు ఎంతమంది చూసారు, స్కిప్ చేశారు అన్నది దేవుడికి తెలియాలి. బట్ నేనైతే మీరు ఇవి నేర్చుకోవాలి, దీన్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఒక్కొక్క టాపిక్ నేర్పిస్తున్నాను. బట్ దిస్ వీక్ నుంచి నేనేమనుకుంటున్నానంటే, ఇలాంటి టాపిక్ నేర్పించడానికి ముందు మొదట బైబిల్లో ఉన్న విషయాలు మీకు నేర్పించి దాని తర్వాత అలాంటి టాపిక్స్ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ వీక్ నుంచి ఏం చేద్దామంటే, మనము బైబిల్లో న్యూ టెస్ట్మెంట్లో, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న స్టోరీస్ అన్నీ నేర్చుకుందాం. దేవుడు తన నోటితో తనే స్వయంగా చాలా కథలు నూతన నిబంధనలో చెప్పారు. ఇంకా మనము పాస్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసినట్టయితే కొన్ని హిస్టరీస్ ఉన్నాయి, అంటే అది జరిగిపోయినవి మనం స్టోరీస్ లాగా తెలుసుకుంటూ మనం బైబిల్లో ఉన్న విషయాలు మొదట ఒక్కొక్క వారం నేర్చుకుందాం. దాని తర్వాత ఇంకా బైబిల్లో అన్ని స్టోరీస్ మొత్తం అన్నీ అయిపోయింది అన్న తర్వాత మధ్యలో ఒక్కొక్కసారి ఇలాంటి టాపిక్స్ కూడా ఇస్తూ ఉంటాను. బట్ ఇప్పుడైతే నాకు దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి బైబిల్లో ఉన్న విషయాలన్నీ ఈ ఆన్లైన్ పరిచయం ద్వారా నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. లైక్ పారబుల్స్ ఆఫ్ బైబిల్ అనుకోండి, మన బైబిల్లో ఉన్న కథలు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నదాన్ని హిస్టరీ అంటారు. న్యూ టెస్ట్మెంట్లో దేవుడు ఏం చేశాడంటే, ఎగ్జాంపుల్గా ఒక స్టోరీ చెప్తూ ఇలాంటి సిచ్యువేషన్ అవుతుంది అని, ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయని స్టోరీస్తో చెప్పారు. ఎనీవేస్ మనము అన్ని బైబిల్లో ఉన్నవన్నీ స్టోరీస్ లాగా మనం నేర్చుకుందాం ఈ వీక్ నుంచి. అయితే ఈ వీక్ మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకుందామంటే, దేవుడు నూతన నిబంధన గ్రంథంలో తన పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు, అంటే తను బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిజం తీసుకొని 40 days ఫాస్టింగ్ ఉండి దేవుని దగ్గర నుంచి శక్తిని పొందుకొని అప్పుడు తను పరిచర్యని స్టార్ట్ చేశారు. పరిచర్యని స్టార్ట్ చేసి మొట్టమొదటిగా కొండ మీద ప్రసంగం చేశారు అని జనరలీ మన బైబిల్ జ్ఞానులు చెప్తూ ఉంటారు. అంటే కొండ మీద ప్రసంగం ధన్యతలు ఉంటాయి కదా, 5వ అధ్యాయం మత్తయి సువార్త, ఆ సువార్త యేసు ప్రభు మొట్టమొదటిగా చేశారు అన్నట్టుగా మనకి బైబిల్ పండితుల ద్వారా తెలిసింది. అంటే మొట్టమొదటి ప్రసంగం 5వ అధ్యాయంలో ఉంది. దాని కంటిన్యూషన్లో దేవుడు శిష్యులందరికీ ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. అంటే దేవుడు భూమి మీద సువార్త చేసేయడానికి ముందు ప్రార్థన ఎలా చేయాలో తను ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేశాడు. దాని తర్వాత తన శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత శిష్యుడికి చెప్పిన మొదటి విషయం ఏంటి అంటే ప్రార్థన. మొదటిగా ప్రేమించడం గురించి చెప్పాడు, ఎలాగ ప్రేమించాలి, కీడు చేయకూడదు, ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ప్రార్థన ఎలా చేయాలో దేవుడు శిష్యుడికి నేర్పించాడు అనమాట. ఈరోజు మనం కూడా దేవుడు ఎలా నేర్పించాడో ఆ ప్రార్థన చూసుకొని అలాగా మనం కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు చాలామందికి మనం అడిగితే నాకు ప్రార్థన చేయడం రాదండి అంటారు. మొదట్లో ఎవరికి ప్రార్థన చేయడం రాదు, మనం కూడా అలాగ ప్రార్థన నేర్చుకొని నేను సండే స్కూల్ చెప్తున్నప్పుడు చాలాసార్లు మీకు 5 finger ప్రేయర్స్ అని, ఇంకా 11 points ప్రేయర్స్ అని, ఇలాగ మీకు ప్రేయర్స్ నేర్పించాను. దేవుడు ఏ ప్రేయర్ నేర్పించాడో మొదట అది చూద్దాం. దాని తర్వాత మనం సండే స్కూల్లో నేర్చుకున్న ప్రేయర్ ఈ ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా మరలా ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే చిన్నపిల్లలుగా మీకు ప్రార్థన చేయడం రాకపోవచ్చు, కానీ నేను ఏదైతే నేర్పించానో అది నేర్చుకుని మీరు ఆ విషయాలు పలికినా సరే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. ఇప్పుడు మనమైతే మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 15వ వచనం వరకు దేవుడు ఆ ప్రేయర్ ఎలా చేయాలనేది శిష్యులకి చెప్పాడు. కాకపోతే ఆ 5 వచనాలు నేను ఒక ఆ 5 వచనాలు నేను ఒక ఫార్మేట్లో మీకు ఆ 5 డిఫరెన్సెస్ చెప్తాను. మొదటిది, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక. 2, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. 3, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. 4, మా ఎడల అపరాధం చేసిన వాళ్ళు మేము క్షమించినట్లు మా అపరాధం మీరు క్షమించండి. 5, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుంచి తప్పించుము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్.
ఇది పరలోక ప్రార్థన. 5 పాయింట్స్ లాగా నేను ఈ ప్రేయర్ చెప్పాను. స్పీడ్ అంటే ఒక ఫాస్ట్గా ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా అందరి ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎలా అపరాధం చేసిన వాళ్ళని మేము క్షమించినట్టు మా అపరాధం మీరు క్షమించు. మమ్మల్ని శోధన లేక దుష్టుల్ని తప్పించు. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై నావు తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థన దేవుడు తన శిష్యులకి నేర్పించాడు. ఈరోజు మనము ఈ మెయిన్ టాపిక్ ద్వారా ఈ ప్రార్థన మనం నేర్చుకున్నాం. పిల్లలు మీ అందరికీ నేను చెప్తుంది ఏంటంటే, నేను ఎలా అయితే చెప్పానో మీరు కూడా ఈ ప్రేయర్ అలాగ బై హార్ట్గా నేర్చుకోవాలన్నమాట. నేను డెఫినెట్గా నెక్స్ట్ మంత్ అక్టోబర్ మంత్కి బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇది ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళకే నేను ఇద్దామని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఈ ప్రేయర్ మన అందరికీ రావాలి, అందరూ నేర్చుకోవాలి. ఒకవేళ ఇంగ్లీష్లో ఎవరికైనా కావాలి అంటే వాళ్ళకి The Lord's Prayer. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come. Thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. And forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, and the power, and the glory, forever and ever. Amen. దిస్ ఇస్ ద ప్రేయర్ దేవుడు శిష్యులకి నేర్పించాడు. ఇదే ప్రేయర్ మనం కూడా నేర్చుకుందాం. ఈ 5 పాయింట్స్ ప్రతి ఒక్కరు ప్రేయర్ నేర్చుకోండి. మీకు ఏదైతే బుక్ పెట్టుకున్నారో ఆ బుక్లో నేను ఎలా చెప్పానో అలాగ రాసుకోండి, బై హార్ట్ చేయండి. వీలున్న వాళ్ళందరూ వీడియో చేసి, అంటే మీరు చూడకుండా చెప్పాలన్నమాట ఈ ప్రేయర్. నేను ఎలా అయితే చెప్పానో అలాగ మీరు చూడకుండా ప్రేయర్ చెప్పి వీడియో తీసి నాకు పంపించండి. అక్టోబర్ మంత్కి దీన్ని బేస్ చేసుకుని బెస్ట్ స్టూడెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. యాక్చువల్లీ లాస్ట్ 2 మంత్స్లో బెస్ట్ స్టూడెంట్ దేని బేస్ చేసి ఇచ్చారంటే క్విజ్ కంటిన్యూస్గా రాసిన వాళ్ళని, అటెండెన్స్ కంటిన్యూస్గా ఉన్న వాళ్ళని, ఈ రెండింటిని కన్సిడర్ చేస్తూ ఎవరైతే క్రాఫ్ట్ చేశారు, అంటే క్రాఫ్ట్లో కూడా చాలామంది చేశారు, ఫస్ట్ ఎవరు పంపించారు, ఇది బేస్ చేసుకుని మేమైతే బెస్ట్ స్టూడెంట్కి ఇచ్చాము లాస్ట్ 2 మంత్స్లో. ఇప్పుడు ఇవన్నిటిని కన్సిడరింగ్ చేస్తూ దాంతోపాటు మేజర్ కన్సిడరేషన్ ఇదే చేస్తాను, అటెండెన్స్ అండ్ క్విజ్ క్వశ్చన్స్, క్రాఫ్ట్ అండ్ ఈ ప్రేయర్ కూడా ఈ మంత్ అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రేయర్ మీరు అందరూ నేర్చుకొని మీరు వీడియో చేసి నాకు పంపించండి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ అటెండెన్స్ అంటే నాకు గుర్తొచ్చింది, లాస్ట్ చాలా ప్రెసెంట్ అయితే ఎక్కువ పెరిగింది. నియర్లీ ఐ థింక్ 2, 4, 6, 8, 10, 11 people are present last week. Chandan, Amrita, Rahul, Mansa, Sophia, Swapna, Supriya, Blessy, Missy, Jacinta, Jessica, Abhishek, Eliza, Angel, Akshit, Vinay and Harshit. వీళ్ళందరూ లాస్ట్ వీక్ ప్రజెంట్ అయ్యారు. మోస్ట్లీ అందరూ ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను ఈ ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా ప్రజెంట్ తీసుకుంటున్నాను కాబట్టి అందరూ చూసిన వాళ్ళు చూసి వదిలేయడం కాబట్టి ప్రైస్లో కానీ మీ నేమ్ మెన్షన్ చేస్తే నేను మీ అటెండెన్స్ తీసుకుంటాను. కాబట్టి డెఫినెట్గా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మనము దేవుడు నేర్పిన ప్రార్థన నేర్చుకున్నాం. సండే స్కూల్లో నేను 5 ఫింగర్ ప్రేయర్ అని నేర్పించాను కదా. ఏంటి నేర్పించాను? ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను నేను, దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే దేవుడు మాత్రమే విజయం పొందాడు కాబట్టి, అన్నిటి మీద దేవుడు విజయం పొందాడు కాబట్టి ఇది స్తుతి చెల్లించే టైం అనమాట, ప్రేయర్ టైం. మనము ప్రేయర్ టైంకి కూర్చునేటప్పుడు ఈ 5 ఫింగర్స్ ఇలా పెట్టుకుని మొదటిగా స్తుతించాలి. ప్రభువా నువ్వు చేసిన ప్రతి విషయం వరకు స్తోత్రం స్తోత్రం అని మొదటిగా స్తుతించాలి. దాని తర్వాత ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేసి నువ్వు క్షమించాలి. మూడోదిగా నీ అధికారుల గురించి, నీకు టీచర్స్ గురించి, నీకు పైన ఎవరున్నారో వాళ్ళందరి గురించి ప్రార్థన చేయాలి. నాలుగోదిగా వీక్ పీపుల్ అనమాట, ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదు, ఇంకా ఇలా ఉంటారు కదా చాలామంది కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా చెప్పిన వాళ్ళ గురించి ఈ 4th ఫింగర్ పెట్టుకొని ప్రార్థన చేయాలి. లాస్ట్ లిటిల్ ఫింగర్ ఏంటి అంటే నా గురించి, నా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేసి క్లోజ్ చేయాలి. దిస్ ఇస్ ద 5 ఫింగర్ ప్రేయర్. నేను మీకు సండే స్కూల్లో చెప్పాను, మరలా ఒకసారి చెప్తున్నాను. మనం సండే స్కూల్లో 11 పాయింట్స్ చెప్పాను ప్రతి ఒక్కరు.
అంటే చిన్నపిల్లలు ప్రార్థన చేయటం, బాగా చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి రాదు కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి, మీరు ఒక్క నిమిషమైనా ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మీకు ఎన్ని పాయింట్స్ చెప్పాను? 11 పాయింట్స్ చెప్పాను కదా. జస్ట్ ఒకసారి రికలెక్ట్ చేసుకుందాం. మార్నింగ్ లెగవగానే థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ న్యూ డే ఇన్ మై లైఫ్. దేవా కొత్త దినం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పండి ప్రతి ఒక్కరు కూడా. అది చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, అందరూ కూడా థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ న్యూ డే ఇన్ మై లైఫ్. కొత్త దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు. టుడే ఇచ్చారు అని థ్యాంక్స్ చెప్పిన తర్వాత మీకు 11 పాయింట్స్తో థ్యాంక్స్ చెప్పమని నేను మీకు చెప్పాను. అదేంటంటే థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ లైఫ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ హెల్త్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ ఫుడ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ షెల్టర్, క్లోత్స్, పేరెంట్స్, సిబ్లింగ్స్, రిలేటివ్స్, ఎడ్యుకేషన్, నైబర్స్, టీచర్స్ అండ్ ఆ చర్చ్. మన చర్చ్ని ఇచ్చినందుకు కూడా దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే చర్చ్లో అందరూ మన కొరకు ప్రార్థన చేస్తారు కాబట్టి వాళ్ళ గురించి కూడా దేవుడికి మనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. లాస్ట్లీ సండే స్కూల్ టీచర్స్ అని చెప్పాను కదా. మొత్తం ఎన్ని పాయింట్స్తో థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ దిస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ దిస్ అని మీరు రోజు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసి లాస్ట్లో థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఇలాగ మీరు ప్రార్థన చేసి మార్నింగ్ నైట్ ప్రార్థన చేసి చిన్నపిల్లల గురించి ఈ ప్రేయర్ నేను చెప్పాను. ఎందుకంటే బాగా చిన్నపిల్లలు ఉన్నారు కదా మన సండే స్కూల్లో. వాళ్ళు ఏంటంటే దేవుడికి ప్రభు మాకు ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తే చాలు దేవుడు సంతోషపడిపోతాడు. ఎందుకంటే మనము ఎవరైనా మనకి వాటర్ ఇచ్చారు, లేకపోతే పెన్ ఇచ్చారు, ఏదైనా ఇచ్చారు అనగానే మనం ఏం చెప్తాం? వెంటనే థ్యాంక్స్ అండి అంటామా లేదా? అంటే ఒకసారి ఇచ్చినా థ్యాంక్స్ చెప్తాం, రెండోసారి ఇచ్చినా థ్యాంక్స్ చెప్తాం. ఆ రోజు ఇస్తున్నాడు కదా అని చెప్పి మనము మానేస్తామా? ఎప్పుడు మనం ఏది తీసుకున్నా సరే థ్యాంక్స్ అండి అంటాం. అది దట్ ఈస్ మనకి అది రెస్పాన్సిబిలిటీ అనమాట. అలాంటిది దేవుడు మనకి రోజు లైఫ్ ఇస్తున్నాడు, రోజు హెల్త్ ఇస్తున్నాడు, రోజు ఫుడ్ ఇస్తున్నాడు, రోజు క్లాత్స్ ఇస్తున్నాడు. మనకి లైఫ్ టైం మనకి హ్యాపీనెస్ ఇచ్చే పేరెంట్స్ని, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇచ్చినప్పుడు దాని గురించి రోజు మనం థ్యాంక్స్ చెప్పాలి కదా. సో చిన్నపిల్లలు మొదటిగా మీరు ఈ ప్రేయర్ నేర్చుకోండి. ప్రతిదీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ లార్డ్ అని చెప్పడం నేర్చుకోండి. ఆ తర్వాత మీరు ఇంకా నేను చెప్పిన 5 ఫింగర్ ప్రేయర్ కూడా మీరు నేర్చుకోండి. అలాగే మీరు ప్రేయర్ని ఇంక్రీజ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు పరలోక ప్రార్థన నేర్చుకోండి. పరలోక ప్రార్థన తప్పకుండా అందరికీ బై హార్ట్గా రావాలన్నమాట. ఎందుకంటే అది దేవుడు శిష్యులకు నేర్పిన ప్రార్థన కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి. మీరు కూడా ఆ ప్రార్థన నేర్చుకోండి. కమింగ్ డేస్లో మీరు ఆ ప్రార్థన అంటే కొన్ని చర్చెస్లో ఎండ్ ఆఫ్ ది ప్రేయర్ ఆ ప్రేయర్ చేస్తారు. మీరు నేర్చుకోండి, ఆ ప్రేయర్ నేర్చుకోండి. బికాస్ ఆ ప్రేయర్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనం దేవుడికి ఇష్టంగా మనం ప్రార్థన చేయగలుగుతాం అనమాట. దేవుడు ఆలోచన ఇది, మనం ఇలా ప్రార్థన చేయడం దేవుడికి ఇష్టమని మనకు ఆ ప్రేయర్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ వీక్ మెయిన్ టాపిక్ ద్వారా నేను మీకు నేర్పించిన టాపిక్ ఏంటంటే యేసు ప్రభు మనకు నేర్పిన ప్రార్థన. అది శిష్యునికి నేర్పిన ప్రార్థన, మనం కూడా నేర్చుకోవాలి ఆ ప్రార్థన. కాబట్టి ఈ వీక్ ఈ ప్రేయర్ అయితే నేను మీకు నేర్పించాను. దీన్ని మీరు అందరూ ప్రేయర్ బై హార్ట్ చేసి మీరు నాకు వీడియో చేసి పంపించండి. దిస్ ఈస్ ద మెయిన్ టాపిక్ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఇప్పుడైతే మనము ఆఖరి ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందాం. ఆఖరి ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రమయ్య. ఇదిగో ప్రభు, ఈ ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ ఆది నుంచి అంతం వరకు ప్రభు తండ్రి నీ పరిశుద్ధాత్మ ఆధీనంలో నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రమయ్య. నీవుండి వారితో మాట్లాడి వారికి ఏది అవసరమో అది తెలియపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నా తండ్రి, మా సండే స్కూల్ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. మనుషుల దయందు, దేవుని దయందు వర్ధిల్లే కృపను దయచేయండి. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండే పరిశుద్ధాత్మను వారికి దయచేయండి ప్రభు. వారు ఏ కార్యక్రమాల్లో ఉన్నారు వాటిలన్నింటిలో మీరు వారిని సఫలపరచండి. మా బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. చిన్ననాటి నుంచి ప్రభు నీ దయలో వారిని పెంచండి ప్రభు. ఎక్కడ తొట్టిల్లి పడకుండా పిల్లలందరూ ప్రభు తండ్రి నిన్ను స్తుతించే బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, నిన్ను మాత్రమే ఆరాధించే బిడ్డలుగా వారందరినీ మార్చమని అడుగుతుంది. ఇప్పటి వరకు తండ్రి ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, నీకు స్తోత్రమయ్య. అలాగే తండ్రి ఇంకను ప్రభు మీరు
ఈ పరిచర్యను ఆశీర్వదించండి ప్రభు. నీ ఆధీనంలో తండ్రి దీన్ని జరిపిస్తూ ఎంతో మందికి ప్రభు తెలియని వారికి సువార్త అందడానికి మీరు కృప చూపమని అడుగుతున్నా. మా సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. నువ్వు స్వస్థపరిచే దేవుడవు తండ్రి. ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. గత కాలం అంతా కాపాడి మరి ఒక నూతన నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రమయ్యా. ఇలాగే నూతనమైన ఆశీర్వాదాలతో ప్రభు, నూతనమైన దీవెనలతో, నూతనమైన కృపలతో మా సంఘ బిడ్డలను మమ్మల్ని అందరినీ మీరు దీవించమని, ప్రతి ఒక్కరిని ప్రభు నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను. నీ కాపుదల్లో వారిని ఉంచుతూ ప్రభు సమస్త మహిమ గంత ప్రభావం నీ ఒక్క నామానికి చెల్లిస్తూ యేసే పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కృప, కనికరము ఇప్పుడు ఎల్లప్పుడూ మనవలే ప్రార్థించే ప్రతి ఒక్కరికి తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాం ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాము. ఇంకా నీ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే పరిచర్యను వారికి పరిచయం చేయండి. ఈ వీడియోస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తెలియని వాళ్ళకి ఎవరికైనా వీడియోస్ని పరిచయం చేయండి. థ్యాంక్ యూ.